నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం కొత్తపేట ఆర్కేపురంలో ఉన్నాము. ఇక్కడ ఆర్కేపురంలో ఎన్టీఆర్ కాలనీ ఫేజ్ 3లో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఈ ఎన్టీఆర్ కాలనీ ఫేజ్ 3లో స్థానికులతో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు వర్షాకాలము, ముఖ్యంగా వర్షాకాలం డ్రైనేజీ పొంగి పొర్లుతుంది. దీనివల్ల ఇది ఒక రోడ్డు, సిమెంట్ రోడ్ అనమాట. ఇది సిమెంట్ రోడ్డు పూర్తిగా మురికి నీరుతోటి, డ్రైనేజీ నీరుతోటి ఎవరు నడవలేని పరిస్థితి, అలాగే వెళ్ళలేని పరిస్థితి. పూర్తిగా ఇది ఎలా అయిపోయిందంటే ఒక మోరీలాగా అయిపోయింది అనమాట. రోడ్డు మోరీలా మారిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారితో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇక్కడ సమస్యలు ఏంటి ఇక్కడ ఈ ఏరియాలో, ఆర్కేపురంలో డివిజన్లో? ఆర్కేపురం మహేశ్వరం కాన్స్టెన్సీకి వస్తుంది ఇది. ఈ అసెంబ్లీలో 2 గ్రేటర్ హైదరాబాద్కి వస్తాయి, మిగతావి మున్సిపాలిటీస్ ఉన్నాయి, తర్వాత గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో దీంతో ఏమవుతున్నది అంటే అధికారులు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్కి వచ్చేసరికి ఇంతవరకు మా మేయర్ గారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నామో, ఎన్ని మెమోరాండమ్స్ ఇచ్చినామో, మా లెటర్ రైట్స్ పోతున్నాయి తప్పితే మాకు అక్కడి నుంచి ఇంతవరకు ఒకటి శాంక్షన్ వచ్చిన వర్క్ లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ నాలా చూస్తున్నారు కదా, ఇక్కడ రెయిన్ వాటర్ 2 కలుస్తున్నాయి. డ్రైనేజ్ వాటర్తో కింది నుంచి పైప్ లైన్ అది పొంగుతున్నది, వర్షం నీళ్ళు అదే లైన్లో వస్తున్నది. అది చాలా చిన్న గల్లీ, పక్కన లింగోజీగూడ డివిజన్లు నిండిపోయి ఆ వర్షం నీళ్ళు, ఆ డ్రైనేజ్ నీళ్ళు మొత్తం ఇటు డైవర్ట్ చేయడం జరిగినది. ఆ డివిజన్ నుంచి వచ్చే నీళ్ళు, మన డివిజన్ నుంచి ఉన్న వర్షం నీళ్ళు, కాలువ డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఫ్లో అవుతున్నది. అందులో మాన్యువల్గానే చేయగలుగుతాము, మిషనరీ అందులో పట్టదు. ఇప్పటికీ నేను ఇప్పుడు సెకండ్ టైం కార్పొరేటర్ని. ఈ 9 సంవత్సరాల నుంచి నేను ఎన్నిసార్లు విన్నవించుకున్నాను, ఎమ్మెల్యే గారికి చెప్పినాను, ఎంపీ గారికి, లాస్ట్లో ఉన్న ఎంపీ గారికి రంజిత్ రెడ్డి గారికి చెప్పినాము, టీఆర్ఎస్ అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు పట్టించుకోలేదు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈ అధికారులను ఏమన్నా పట్టించుకొని మారుస్తారు అంటే ఇంతవరకు ఎమ్మెల్యే గారు వచ్చిపోయినారు, అందరూ వస్తున్నారు, చూస్తున్నారు తప్పితే ఆ సమస్య అట్లనే ఉంటున్నది. ఇక్కడ బస్తీ వాసుల ఇబ్బందులు మీరు కళ్ళారా చూస్తున్నారు, మీకు అర్థమై ఉంటుంది వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. ఈ మనిషి భుజాల లోతు వరకు మన ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి అంటే వాళ్ళ ఇళ్లలో ఎలా ఉండాలి? మీరేమో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు, కాలనీలలో ఉన్న వాళ్లకు మంచి చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకుంటలేరు అని బస్తీవాసులు ఇక్కడ మొరబెట్టుకుంటున్నారు. కనీసం దోమల మిషన్ రావట్లేదు, వీళ్ళకు ఫాగింగ్ మిషన్ పంపమంటే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఒక డివిజన్కి 3 వెహికల్స్ ఉంటుండే, కంటిన్యూస్గా స్లమ్స్లో 2 వెహికల్స్ పెడుతుంటే మీ కాలనీలో ఒక వెహికల్, దాన్ని మొత్తము మార్చేసిండ్రు సిస్టము. వెహికల్స్ రావట్లేదు, ఊకే స్లీపర్స్ లేరు. ఒక 10 మంది ఇప్పుడు మాకు షార్టేజ్ ఉన్నారు వర్కర్స్ను, రోడ్లు కట్టడానికి మనుషులు లేరు. మిషనరీ పంపించమంటే మిషనరీ అవైలబుల్ లేదు. ఆ రామ్కీకి ఎందుకు ఇచ్చారో ఇవాళ వరకు జిహెచ్ఎంసీ నాకు అర్థం కాని విషయం ఇది. మన జిహెచ్ఎంసీకి ఉంటే మనం ఎంత చెత్త ఉన్నా మనం లోడ్ తీసుకుంటాము, తీసుకుపోయి వేసుకుంటాం. రామ్కీ వాళ్ళకి ఇవ్వడంతో ఏమవుతుంది, వాడు రోజు ఒక బండి 2 బండ్లు. ఇది 1,00,000 జనాభా ఉన్న డివిజన్, ఇది 70,000 ఓటర్లు, జనాభా 1,00,000 పైన ఉంటారు. రోజు 2 వెహికల్లతో చెత్త తీస్తాము అంటే ఎట్లా పాసిబుల్ అవుతున్నది? స్లమ్లో ఎట్లా ఉండగలుగుతారు మనుషులు? నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చిన హామీలతో పాటు ప్రజల బాగోగులను కూడా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికి మేము బీజేపీ కార్పొరేటర్ని అని చెప్పి ఎక్కడ వీళ్ళకి పేరు వస్తుందో అని ఈ అధికారులు పనిచేయడమే మానేసిరు. ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంటే పని చేస్తారంటే వాళ్ళు చెప్తే, ఇక్కడ గెలిచి ఉన్న కార్పొరేటర్ చెప్తే పని చేయలేని పరిస్థితుల్లో ఇవాళ అధికారులను బెదిరిస్తున్నారు. అంటే ఇక్కడ కావాల్సింది ప్రజలకు పనా, రాజకీయమా? ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా అధికారులు? పిలిస్తే రారు, మేము రాము మేడం, మీరు చూసుకోండి అంటే మాతోటి రావడానికి కూడా ఇవాళ అధికారులు భయపడుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వము అధికారులను ఎలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అర్థం చేసుకోండి. మేము ముఖ్యంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది, మా మేయర్ గారిని కోరుకుంటున్నది ఒకటే, ఇక్కడ ఉన్న సమస్యలు ప్రజలని బాగుపడేలాగా చూడండి. మేడం, జిహెచ్ఎంసీ ఇది వాటర్ వర్క్స్ సంబంధించిన పని అని అంటున్నారు. వాటర్ వర్క్స్కి మరి జిహెచ్ఎంసీకి సరైన అనుసంధానం లేకనే ఇక్కడ పనులు లేట్ అవుతున్నాయా? ఇది యాక్చువల్గా మనకు డ్రైనేజ్ ఇంతకు ముందుకు వాటర్ వర్క్స్ 2 కూడా, వాటర్ వర్క్స్ వాళ్ళకి నల్లా ఒకటే ఉంటుండేను. ఇది ఒకసారి శాంక్షన్ అయినాక దీన్ని ఏం చేసారు, తీసుకుపోయి డ్రైనేజ్ సిస్టమ్ని వాటర్ వర్క్స్లో కలిపినారు. ఆల్రెడీ అక్కడ వాళ్ళకి బడ్జెట్ లేక వాళ్ళు సతమతం అవుతున్నారు. వాటర్ వర్క్స్ వాళ్ళకి ఎంప్లాయీస్ కూడా లేరు, వాళ్ళకి స్టాఫ్ కూడా తక్కువ. ఈ డ్రైనేజ్ సిస్టమ్ని అండ్లా కలపడంతో వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకోలేకపోతున్నారు. మళ్ళీ రెయిన్ వాటర్కి వచ్చేసరికి ఇది జిహెచ్ఎంసీకి వస్తున్నది. వీళ్ళు మాది కాదు, ఇది మాది కాదు అంటారు. అందులో సిల్ట్ తీసి రోడ్డు మీద వేసిపోతారు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి, వీళ్ళు వచ్చి రోడ్డు మీద వేసిపోతారు. జిహెచ్ఎంసీ వాళ్ళు వర్షం నీళ్ళ వేస్తారు, వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చి నాలాల సిల్ట్ తీసి రోడ్డు మీద వేస్తారు. తీయండి బాబు అంటే ఇది నాది కాదు, ఇది నాది కాదంటే పబ్లిక్ ఎక్కడ పోవాలి? వాళ్ళకు కోఆర్డినేషన్ లేదు. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుంటుపడిపోయినది. జిహెచ్ఎంసీకి ఇన్ని నిధులు వస్తున్నాయి, మనకు ఫ్లెక్సీల ద్వారా ఆదాయం వస్తున్నది, ట్యాక్స్ ద్వారా ఆదాయం వస్తున్నది. ఇంత ఆదాయం వచ్చినప్పుడు కూడా ఇవాళ పబ్లిక్ ఏదైతే ప్రయారిటీ ఉంది,
మేమేమి ఎక్సెస్ అడగట్లేదు, ఏదో లగ్జరీ లైఫ్ అడగట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రయారిటీ వర్క్స్ అడుగుతున్నారు. కనీసం ఆ వాసన పీల్చుకోలేక నెత్తి నొప్పి లేస్తే చచ్చిపోతున్నాము అని మొత్తుకున్నా కూడా ఇక్కడ పట్టించుకునే అధికారులు లేరు ఈరోజు. మీరు బీజేపీ కార్పొరేటర్ అంటే ఆర్కేపురంకి బీజేపీ కార్పొరేటర్ అనేనా వర్క్స్ లీడ్ చేస్తున్నారు? ఇది ఒక ఆర్కేపురంకే కాదండి, రాష్ట్రం మొత్తంలో ఉన్నది ఇది. మన అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే గారు మాట్లాడినరు, ఎక్కడైతే వేరే పార్టీ అధికారంలో ఉంటే అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే వినాలి తప్పితే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఉన్న పబ్లిక్ చెప్తే వినొద్దు అని డైరెక్ట్ సీఎం గారి నుంచి వాళ్ళకు అల్టిమేటం ఉంది, వాళ్ళకు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి అధికారులు మేము చెప్తే వినే పరిస్థితిలో ఈరోజు లేరు. ఆర్కేపురంలోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 3లో స్థానికులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డ్రైనేజీ ఉప్పొంగి మొత్తం వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి అలాగే ఇళ్లలోకి పోతున్న పరిస్థితి, వాటర్ డ్రైనేజ్ వాటర్. అమ్మ, ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? 30 సంవత్సరాల నుంచి ఉంది. 30 సంవత్సరాల నుంచి ఈ నీళ్ళలో పడి మేము మా పిల్లలు ఆడుకోలేక ఏది చేయలేక మేము చచ్చిపోతున్నాం. అసలు ఆ స్మెల్కు ఆ వాటర్కు అసలు తట్టుకోలేకపోతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేకపోతుంది. ఏం చేయాలి చేస్తాం అనేదే ఉంది కానీ ఒక్కరు వచ్చి ఒక్క పని చేసేది లేదు. ఇక మేము పడే అవస్థలు ఆ భగవంతుని కెరక. మా స్థలంలో మీరు ఉంటే కనబడుతుంది, మీరు లేరు కాబట్టి వస్తుండ్రు పోతుండ్రు కానీ ఎవ్వరు ఏం చేస్తలేరు. చూడం పోవడం చేస్తామమ్మా అని చెప్పేది ఒకటే కానీ మాకు ఆశలన్నీ అల్లెడుచుకున్నాం. ఇక మా రోగాలకు పెట్టుకున్నాము అంతే. ఇక రోగాలకు నొప్పులకు పడి చచ్చిపోతున్నాం ఇక అంతే. ఆ వాటర్ చూడండి ఎట్లా, నా పిల్లలు బయటికి వెళ్ళలేని పరిస్థితి. చిన్న పిల్లలు 1 month పిల్లకు ఫుల్ జ్వరము, వాంతులు, మోషన్స్ అయినాయి. దోమలు ఎక్కువ వస్తాయి రాత్రిపూట? వస్తున్నాయి దోమలు, మళ్ళీ వాసనకే మొత్తం ఆ గబ్బు వాసనకే రోగాలు వస్తున్నాయి మాకు. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి పౌడర్ కొట్టడం లాంటివి అలాంటివి ఏమైనా చేస్తున్నారా? పోతున్నారు, అవి వచ్చినప్పుడే వస్తారు, ఇట్లా వెళ్ళిపోతారు అంతే. ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చినప్పుడే వస్తారు, అంతకు మించి రారు. తర్వాత పట్టించుకోరు, ఎవ్వరు పట్టించుకోరు. ఇక అసలు ఇది ఎందుకు మరి ఇట్లా కొన్ని గత 10 సంవత్సరాలు అవుతుందా? 10 కాదు 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాల నుంచి మరి పడుతున్నాం మేము. ప్రతి వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయట్లేదు, అందరికీ చెప్తున్నాం, ఎవరు ఏం చేయట్లేదు. అంతే, చూస్తారు వెళ్ళిపోతారు. మరి మీరు 30 సంవత్సరాలు అంటున్నారు, నాకు తెలిసి 30 అంటే కనీసం 6 సార్లు ఎలక్షన్స్ జరిగి ఉంటాయి. 6 సార్లు ఎలక్షన్ జరిగినప్పుడు మరి అప్పుడు మీరు ఎవరిని ప్రశ్నించలేదా? అందరు ఇదే మాట చెప్తారు, రోజు ప్రశ్నిస్తాం. ఈ నీళ్ళు వచ్చినప్పుడల్లా ఎవరు ఇంటారు పోతారు అంతే, అంతకు మించి చేసేది ఏం లేదు వాళ్ళు. అమ్మ, ఇక్కడ ఏంటి సమస్య? ఇది డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్య మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంది డ్రైనేజ్ సమస్య. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేస్తలేదు ప్రభుత్వం. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ డ్రైనేజ్ మాత్రం అక్కడ నుంచి కామ్నీ నుంచి వస్తుంది ఇది. చిన్నపిల్లలకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది? నా పాపనే కొట్టుకుపోయింది మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు. నా చిన్న పాపనే కొట్టుకుపోయింది మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు. మేము తీసుకున్నాము, అన్ని వాటర్ వస్తాయి. అసలు మా లోపలికి వస్తాయి, మా ఇంటి లోపలికి వస్తాయి. మేము బేస్మెంట్ కూడా ఇంత పైన, మా ఎత్తు పైన పెట్టుకున్నా కూడా ఆడ వరకు వస్తాయి నీళ్లు మొత్తం. 30 సంవత్సరాల నుంచి అంటున్నారు. మరి నాకు తెలిసి 2-3 గవర్నమెంట్ ఇయర్స్ అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి. అసలు ఇది మొత్తం బూడిదిగడ్డ, ఇది మొత్తం వాగుండేది, ఈ వాగులో బూడిదిగడ్డ వేసి మొత్తం పూర్తి చేసిరు. ఇక ఇక్కడ కొంచెం ఇది బేస్మెంట్ వేసి ఇది వాల్ కట్టిరు, ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఈ వాల్ కూడా కొంచెం ముందుకు జరపండి, మాకు రోడ్ లేదు సరిగ్గా అని అంటే కొట్లాడితే గింత రోడ్ వదిలిండ్రు. అసలు మాకు ఈ 3 ఇండ్లకి రోడ్ నీళ్ళే మళ్ళీ ఇళ్ళకి వస్తున్నాయి. ఇంకా వర్షాలు పడితే మాత్రం ఘోరం అసలు వర్షాలు పడితే. మీ పాప కొట్టుకపోయింది అన్నారు, మరి ఎట్లా సేవ్ చేసుకున్నారు? మరి ఈ నుంచి మా అక్క ఈడికెళ్ళి వస్తుంది, మా అక్కనే వస్తుంది, అక్కడ నుంచి వస్తుంటే ఆమెనే పోయి తెచ్చింది. మేము ఈడికెళ్ళి వస్తున్నాము, కొట్టుకోబోతుంటే అట్లనే మా బైక్ కూడా కొట్టుకోపోయింది. దీంట్లోకి వెళ్ళి బయట పెడితే బైకులు కూడా మొత్తం బండ్లు కూడా కొట్టుకోపోయింది. గత 35-40 సంవత్సరాల నుంచి ఈ యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలామంది నిజంగా వచ్చి చూసిపోతున్నారు, మరి దీనికి ఎవరు కూడా పరిష్కారం చేస్తలేరు. ఇది వరద వచ్చినప్పుడు ఒక మూసిలాగా ఇక్కడ మనుషులు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిరోజు కూడా మేము నల్ల వచ్చిన రోజు మొత్తం డ్రైనేజ్ పొంగి చెత్త చెదారము రోత ఇలా ఇది పొంగి పొల్లుతూ దుర్వాసనతో ఈరోజు జ్వరాలతో సర్దులతో అనారోగ్యాలతో పాలవుతున్నారు ప్రజలు. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఆర్కేపురం ఎన్టీఆర్ కాలనీ ఫేజ్ 3లో ఈ సమస్య గత 30 సంవత్సరాలుగా ఉంది. వర్షం వచ్చినప్పుడు ఈ డ్రైనేజ్ ఏదైతే పొంగి పొర్లుతుంది అది దాదాపు
ఒక నాలుగు అడుగుల ఎత్తు వరకు వరద పోతుంది. అందులో చిన్నపిల్లలు కొట్టుకపోతున్న పరిస్థితి, బైకులు కొట్టుకపోతున్న పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ వాల్ ఉంది. భారీ వర్షం కురిసినప్పుడు ఇక్కడ మీరు పదన చూస్తున్నారు. ఇది ఇక్కడ వరకు ఇది ఏదైతే ఉందో ఇప్పుడు పదన ఇక్కడ వరకు ఇంత ఎత్తు నుంచి వరద పోయే పరిస్థితి ఇక్కడ ఈ ఏరియాలో ఆర్కేపురం ఎన్టీఆర్ కాలనీ ఫేజ్ 3లో. అలాగే దోమల బెడద ఎక్కువ, వాసన, ఇంట్లో మంచి ఆహారం వండుకోలేని పరిస్థితి, తినే ఆహారము వాసనకి ఉండలేని పరిస్థితి. మేము ఇళ్ళల్లో నుంచి వెళ్ళిపోతున్నాం ఒక్కొక్కసారి ఈ వాసన భరించలేక. మేము ఎంతమంది రాజకీయ నాయకులకు చెప్పుకున్నా ఎవ్వరు ఇంతవరకు మేము ఆశలే వదిలేసుకున్నామని అంటున్నారు స్థానికులు. ఇక్కడున్న స్థానికులు అయితే చూద్దాం మరి త్వరలో పట్టించుకొని ఇక్కడున్న కార్పొరేటర్ అయితేనేమి, అలాగే కార్పొరేటర్కి కూడా సహకరించట్లేదు వాటర్ వర్క్స్ వాళ్ళు, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు. మేము ఎన్నోసార్లు వాళ్ళకి మొరపెట్టుకున్నాము, ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాము వెళ్ళి, ఇది పరిస్థితి అండి, దీన్ని త్వరగా బాగు చేయండి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నా కూడా జిహెచ్ఎంసీ అధికారులు వాటర్ వర్క్స్ వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి. చూస్తుంటే మనకే ఒక గల్లీ లాంటి ఏరియా మొత్తం ఒక మోరీలాగా మారిపోయిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక మోరీలాగా అయిపోయింది. మనము మామూలుగా మోరీలలో వాటర్ ఈ విధంగా ప్రవహించడం చూస్తాం, కానీ మురికి నీరు ఇక్కడ ఒక బస్తీలో ఒక రోడ్డు మీద మురికి నీరు ప్రవహిస్తుంది ఈ విధంగా. చూద్దాం మరి త్వరలో వాటర్ వర్క్స్ వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకొని దీన్ని త్వరితగతిన పూర్తి చేసి మళ్ళీ ప్రజలకి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఇక్కడ మెరుగుపరచాలని కోరుకుందాం. మా పూరా లోకల్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పూరా లోకల్.